హలో నమస్తే. ప్రతిదాన్ని కులం కోణంలో చూడకండి. కులాలు లేకుండా రాజకీయం చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. నిందితుల్ని కులం కోణంలో చూడలేము. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం మాట్లాడిన మాటలివి. ఆంధ్రప్రదేశ్‌లో కాపు కులానికి అన్యాయం జరుగుతోంది. కాపుల్ని పట్టించుకోవట్లేదు. కాపులకి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, మోసం చేసింది. కాపులను దగా చేసిన ఈ సర్కార్ పైన మేము పోరాటం చేస్తాం. నిన్న కాకినాడ ప్రాంతంలో తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపు నాయకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేవి, మాట్లాడిన మాటలివి. పవన్ కళ్యాణ్ గతంలో కులం గురించి మాట్లాడారు. కులం ఏకం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ప్రాంతం భావన ఎలాగూ లేదు, కనీసం కులం భావనతోటైనా నాకు ఓట్లేయండి, గెలిపించండి అని కోరారు. ఆ కులానికి సంబంధించిన ఓట్లు అధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, విజయం సాధించారు. ఆ కులానికి తాను అండగా ఉంటానని చెప్తూ వచ్చారు. ఆ కులం నుంచి ఒకరు ముఖ్యమంత్రి కావాలని దశాబ్దాలుగా ఆ ప్రజలు కోరుతున్న నేపథ్యంలో ఆ ఆ వాక్యూమ్‌ని, అటువంటి ఒక డిజైర్‌ని, ఆ కులానికి ఉన్న ఒక డిజైర్‌ని పవన్ కళ్యాణ్ తీరుస్తారు అంటూ అందరూ భావిస్తూ వస్తున్న నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి పదవికి పోటీదారునే కాదు అంటూ ప్రకటించారు. సో గతంలో కులాల గురించి మాట్లాడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల ప్రస్తావన తీసుకురావద్దు అంటూ చెప్తున్నారు. అదే అంశాన్ని నిన్నటి తోట త్రిమూర్తుల నేతృత్వంలో జరిగిన కాపు నాయకుల సమావేశంలో ప్రశ్నించారు. కాపులకు అన్యాయం జరిగితే ఊరుకోమనే విషయాన్ని చెప్తున్నారు. కాపులందరినీ క్రిమినల్స్‌గా పవన్ కళ్యాణే మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణ పైన 2 కేసులున్నాయి. ఆయన ఇంకా దోషా ఏంటి అనేది కోర్టులు తేల్చలేదు. గతంలోనే అనేక కేసుల్ని కొట్టేశారు. అటువంటి సందర్భంలో ఆయన్ను ఒక క్రిమినల్‌గా ఏ రకంగా పవన్ కళ్యాణ్ పోలుస్తారు? పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా క్రిమినల్సా? ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులంతా క్రిమినల్స్‌గా పవన్ కళ్యాణ్ ఏ రకంగా చూస్తారు అంటూ కాపుల సమావేశంలో ప్రశ్నించారు. దాంతో పాటు కాపులకు కూటమి సర్కార్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడింది. కాపు నేస్తం గతంలో అమలైంది, ప్రస్తుతం దాన్ని ఆపేశారు. కాపు కార్పొరేషన్‌కి 2 ఏళ్ల కాలంలో 9,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ బకాయిల్ని ఇమ్మీడియేట్‌గా చెల్లించాలి. ఆ బకాయిల్ని చెల్లించకపోతే మేము ఆందోళన చేస్తామంటూ కాపు నాయకుల సమావేశంలో తీర్మానం చేశారు. కేవలం ఒక పార్టీ కోసం కాదు, మేము కాపులకు ఏ పార్టీకి సంబంధించిన కాపు వ్యక్తి అయినా, కాపు నాయకుడైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన కాపు వ్యక్తులకైనా అన్యాయం జరిగితే మేమంతా కలిసి పోరాటం చేస్తామంటూ సమావేశంలో తీర్మానం చేశారు. సాయి కృష్ణ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తామంటూ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాలకు సంబంధించిన కాపు నాయకుల సమస్యలపైన ప్రత్యేక కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాపులను మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వాలు కంటిన్యూస్‌గా చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన మేలు కూడా ఈ ప్రభుత్వంలో జరగట్లేదు. గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మేలు చేస్తామని చెప్పారు. కాపు కార్పొరేషన్ గురించి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ని పట్టించుకోలేదంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వంలో కాపు నేస్తం పేరుతో వచ్చిన నిధులను కూడా ప్రస్తుతం ఆపేశారు. సో కార్పొరేషన్‌కి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ నుంచి దాంతో కాపులకి ఎవరికి న్యాయం జరిగినప్పుడు, లాభం జరిగినప్పుడు ఉపయోగం ఏంటి అనే ప్రశ్న కూడా వాళ్ళు వేస్తున్నారు. సో అనేక అంశాలకు సంబంధించి దాదాపు ఒక 7, 8 అంశాలకు సంబంధించి సమావేశంలో తీర్మానం చేశారు. ఇకపైన రెగ్యులర్‌గా సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతాల వారీగా సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఇటువంటి అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళ సమస్యలపైన పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతోంది, కాపుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కాపులను మోసం చేసింది అనే మాట నిన్నటి సమావేశంలో వ్యక్తమైంది. కాపుల ప్రస్తావనే తీసుకురావద్దు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం పైన కూడా సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, హామీల అమలు కోసం మేము పోరాటం చేస్తాం, హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మీ సంగతి ఏంటో తేలుస్తాం లాంటి ఒక వార్నింగ్‌ని నిన్నటి సమావేశంలో కాపులు కూటమి సర్కార్‌కి ఇచ్చారు. కులాల ప్రస్తావన లేని రాజకీయం రావాలి, కులాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటూ చెప్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు కాపు నాయకులు మీటింగ్ పెట్టి ఇచ్చిన వార్నింగ్‌కి, కాపు నాయకులు మీటింగ్ పెట్టి చేసిన తీర్మానాలకు ఏ రకంగా స్పందిస్తారు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ దానిపైన ఏ రకంగా మాట్లాడతారనేది ఆసక్తి కలిగిస్తోంది.